కార్తీక పురాణం 2వ అధ్యాయం. ఈరోజు ఈ కథను వింటే చాలు, సకల పాపాలు పోతాయి, పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియచేసి తిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. కావున సోమవార వ్రత విధానమును, దాని మహిమను గురించి వివరిద్దుము. సావధానుడవై ఆలకించు అని ఇలా చెప్పసాగాడు. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించాలి. ఈ విధముగా నిష్ఠతో ఆ రాత్రి అంతయు విజాగరణ చేసి పురాణ పఠనం చేసి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానం చేసి తన శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటులా చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనా సరే తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనం ఏమీ చేయకుండా ఏ విధమైన పలహారము గాని తీసుకోకుండా ఉండుట చాలా మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాసం ప్రాప్తించును. శివ పూజ విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి పొందును. శివ పూజ చేసిన వాళ్ళు కైలాస ప్రాప్తి పొందుతారు. విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి పొందును. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియపరిచెదను, శ్రద్ధగా వినుము అని వశిష్ఠుడు జనకుడితో ఇలా చెప్పసాగాడు. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసానికి వెళ్ళుట. పూర్వం ఒక రాజ్యంలోని ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఒక్కగానొక్క కూతురు పేరే నిష్ఠుర. ఊళ్ళో పూజాది కార్యక్రమాలను జరిపించడం వలన వచ్చే డబ్బుతో ఆ బ్రాహ్మణుడు ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచాడు. యవ్వనంలోనికి అడుగుపెట్టిన నిష్ఠుడ ఓ అందమైన సౌందర్య శిల్పంలా తయారవుతుంది. ఆమె అందచందాలను గురించి చుట్టుప్రక్కల గ్రామాల వారు సైతం చెప్పుకునేవారు. ఆమె ఎంత అందమైనదో అంత కఠినమైనది. ఇతరుల పట్ల ఆమె చాలా కటువుగా వ్యవహరిస్తూ ఉండేది. అందువలన ఊళ్ళో వారంతా కూడా ఆమెను కర్కస అని చెప్పుకుంటూ ఉండేవారు. ఆమె అందానికి దాసులైన వారు ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఇతరులను ఆకర్షించే అందం తన సొంతం అన్నట్టుగానే ఆమె ప్రవర్తిస్తూ ఉండేది. ఆమె స్వభావం మంచిది కాకపోవడంతో పరపురుషులతో పరిచయాలు పెరుగుతూ ఉండేది. తన కూతురి గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటూ ఉండడంతో ఆ బ్రాహ్మణుడు ఆమెకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. అలా మిత్రవర్మ అనే యువకుడితో కర్కస పెళ్లి అవుతుంది. మిత్రవర్మ మంచి ఆరోగ్యవంతో అందగాడు, అంతేకాదు గుణవంతుడు, శాంత స్వరూపుడు. అందువలన మిత్రవర్మతో పెళ్లి చేస్తే కర్కస దారిలో పడుతుందని తండ్రి భావిస్తాడు. అలా వారిద్దరి పెళ్లి జరిగిపోతుంది. మిత్రవర్మ తల్లిదండ్రులు కూడా కర్కసన కూతురుగానే భావించి ప్రేమతో చూసుకుంటూ ఉంటారు. అయితే తన చుట్టూ ఉన్న వాళ్ళంతా మంచివారే అయినప్పటికీ ఆమె స్వభావంలో మార్పు ఏమీ రాదు. గతంలో పరపురుషులతో తనకు గల సంబంధాన్ని ఆమె కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ విషయంలో అత్తమామలు కానీ భర్త కానీ ఆమెను నియంత్రించలేకపోయారు. ఊళ్ళో తన తండ్రికి గల పేరు ప్రతిష్టలను గురించి కానీ అత్తారింటికి తన కుటుంబ గౌరవం గురించి కానీ ఆమె ఏమాత్రం కూడా ఆలోచన చేయలేదు. తన మనసుకు తోచినట్టుగా ఆమె నడుచుకుంటూ ఉన్నది. ఊళ్ళో తమ కుటుంబానికి గల పరువు కారణంగా మిత్ర వర్మ చాలా వరకు సహిస్తూ వచ్చేవాడు. సహనం నశించినప్పుడు మాత్రం ఆమెను మందలిస్తూ ఉండేవాడు. కొడుకు కోడలు విషయంలో తల దూరిస్తే గొడవ మరింత పెద్దదవుతుందని అత్తమామలు భరిస్తూ ఉండేవారు. ఇది కర్కస మరింత అలుసుగా తీసుకున్నది. కర్కస ధోరణి శృతి మించుతూ వెళుతున్నది. అప్పటికే మిత్రవర్మ గౌరవ మర్యాదలు మట్టిలో కోల్సిపోయాయి. ఆయన నిస్సహాయుడిగా చూస్తూ ఉండిపోతాడు. అయినా అతడు తమకు అడ్డుగా ఉన్నాడనే విషయం పట్ల పరపురుషులు తరచూ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు.
దాంతో తన భర్తను అడ్డు తప్పించడమే పరిష్కారమని ఆమె భావిస్తుంది. ఒకరోజు రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఆమె అతడిని బండరాయితో కొట్టి హతమారుస్తుంది. అతడి శవాన్ని పొలిమేరల్లోని పాడుబడిన బావిలో పడేస్తుంది. ఏమీ ఎరగనట్టుగా అక్కడి నుండి తిరిగి వచ్చేస్తుంది. మిత్రవర్మ తల్లిదండ్రులు జరిగినది గ్రహించి చాలా బాధపడతారు. కర్కసకు పరపురుషుల అండదండలు ఎక్కువగా ఉండడం వలన ఆమెను ఏమీ అనలేని పరిస్థితి. అందువలన తమ కొడుకు లేని చోటును తాము ఉండకూడదని భావించి కర్కస కంట పడకుండా వారు ఆ ఊరి నుంచి వెళ్ళిపోతారు. ఇంతకాలంగా తనను అదుపులో పెట్టడానికి ప్రయత్నించిన భర్త లేడు, అత్తమామలు లేరు. అందువలన ఇక తాను ఏం చేసినా అడిగేవారు లేరని ఆమె భావిస్తుంది. అప్పటి నుంచి కర్కస ఇంకా మరింత స్వేచ్ఛగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. కర్కస వైఖరి గురించి ఊళ్ళో వాళ్ళందరూ కొంతమంది చాటుగా గుసగుసలాడితే మరికొందరు ముఖాన్ని అనడం మొదలు పెడతారు. అయితే తనకు గల అండదండలతో అందరినీ భయపెడుతూ ఆమె బతికేస్తూ ఉండేది. ఆమె కారణంగా మిగతా స్త్రీలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. అలా కర్కస అడ్డు అదుపు లేని జీవితాన్ని గడుపుతూ వస్తుంది. వయస్సు ఇంద్రధనస్సు లాంటిది, చూసుకొని మురిసిపోయేలోగా మాయమైపోతుంది. అలా కర్కసకు వయసు మీద పడింది. వయసులో ఉండగా చేసిన పనుల కారణంగా అనారోగ్యాలు ఆమెను చుట్టుముడతాయి. కర్కస దేహ సౌందర్యం చూసి మాత్రమే ఆమె వెంటబడిన వాళ్ళంతా ఇప్పుడు తాము కనిపిస్తే ఏం సాయం అడుగుతుందో అని తప్పించుకొని తిరగటం మొదలు పెడతారు. ఆమె ప్రవర్తన మంచిది కాదన్న విషయం అందరికీ తెలిసిన కారణంగా ఎవరు ఆమెను పలకరించేవారు కూడా కాదు. ఆదరించేవారు లేక, ఆపదలో పిలిస్తే పలికేవారు లేక కర్కస ఆ ఊరిలో ఒంటరిదైపోతుంది. తన శరీరము సహకరించక, తనకు ఎవ్వరు సహకరించక నానా ఇబ్బందులు పడుతూ రోజులు గడుపుతూ వస్తుంది. చివరకు పలకరించే వాళ్ళు కూడా లేని పరిస్థితుల్లో చివరి శ్వాసను విడుస్తుంది. యవ్వన గర్వంతో, అందకత్తరనే అహంభావంతో మిడిసిపడిన కర్కస చనిపోయిన తర్వాత నేరుగా నరకానికి వెళ్తుంది. భూలోకంలో విచ్చలవిడిగా విహరిస్తూ అనేక పాపాలు చేసినందుకు, భర్తను హత్య చేసినందుకు, అత్తమామలను కష్టపెట్టినందుకు, ధర్మాచరణను పాటించినందుకు యమధర్మరాజు ఆమెకు అనేక రకాల శిక్షలను విధిస్తాడు. ఆ శిక్షలను కర్కస అతి కష్టం మీద భరిస్తూ వెళ్తుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత అని ఎందుకంటారనేది ఆమెకు అర్థమవుతుంది. అలా నరకంలో అన్ని రకాల శిక్షలను అనుభవించిన కర్కస ఆ పాపాలకు ఫలితంగా భూలోకంలోని ఒక ఊరిలో కుక్కగా పుడుతుంది. బీది కుక్కగా తిరుగుతూ ఒక బ్రాహ్మణుడి ఇంటికి సమీపంలో ఒక చెట్టు క్రింద పడుకునేది. ఏ రోజుకు ఆ రోజు ఎక్కడైనా ఏదైనా దొరికితే తినడం, లేదంటే లేదు. ఏమీ దొరకని రోజున నీరసించి వచ్చి చెట్టు కింద పడుకునేది. అలా ఒక రోజున ఆ కుక్క చెట్టు నీడలో పడుకొని ఉండగా అక్కడకు సమీపంలోని ఇంట్లో ఉండే ఒక బ్రాహ్మణుడు కొంత ఆహారం తీసుకొని వచ్చి దాని ముందు ఉంచుతాడు. ఆ బ్రాహ్మణుడు తెచ్చిన ఆహారాన్ని కుక్క గబగబా తినేస్తూ ఉంటుంది. ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెనుదిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా కుక్క ఏడుపు వినిపిస్తుంది. ఆ కుక్క ఒక మనిషి మాదిరిగా రోదిస్తూ ఉండడం ఆయనకు విచిత్రంగా అనిపిస్తుంది. తన కళ్ళను తానే నమ్మలేకపోతూ కుక్క దగ్గరికి వెళ్తాడు. ఓ బ్రాహ్మణుడా, నాకు ఈ కుక్క జన్మ నుంచి విముక్తిని ప్రసాదించు. నేను చేసిన పాపాల నుంచి విముక్తిని ప్రసాదించి దీనంగా అడుగుతుంది. ఒక కుక్క మనిషిలాగా మాట్లాడుతూ ఉండడం ఆయనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ బ్రాహ్మణుడు అదే విషయాన్ని ఆ కుక్క దగ్గర వ్యక్తం చేస్తాడు. అప్పుడు కుక్క రూపంలోని కర్కస, బ్రాహ్మణుడా, నేను 14 జన్మల క్రితం ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతిని. ఆ జన్మలో నేను అనేక పాపాలను చేసిన కారణంగా నరకలోకంలో అనేక శిక్షలను అనుభవించాను. ఆ తర్వాత కుక్కగా 14 జన్మలు ఎత్తాను. ఇది 15వ జన్మ. అయితే ఈ విషయాలేవి నాకు ఇంతకు ముందు వరకు గుర్తుకు రాలేదు. నువ్వు పెట్టిన ఆహారం తిన్న తర్వాతనే పూర్వజన్మకు సంబంధించిన జ్ఞాపకాలు వరుసగా నాకు గుర్తుకు వచ్చాయి. ఒక్క కుక్కకు పూర్వజన్మ స్మృతి కలగడం, పైగా 14 జన్మల క్రితం తాను ఎవరన్నది చెప్పగలగటం ఆ బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అందుకు కారణం ఏమిటా అని ఆలోచించన చేసిన ఆయనకు విషయం అర్థమవుతుంది. హఠాత్తుగా నాకు పూర్వజన్మల గురించి విషయాలను ఇలా తెలియచేశాయి.
దీనికి కారణం ఏమిటి అని ఆ కుక్క అడుగుతుంది. తాను చేసిన సోమవార వ్రతము ఫలితమే ఇందుకు కారణమని ఆ బ్రాహ్మణుడు చెప్తాడు. నేను నియమనిష్టలు కలిగిన బ్రాహ్మణుడిని. ఆచార వ్యవహారాలకు నేను ఎంతో విలువని ఇస్తాను. భగవంతుడి ఆరాధన పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారం తీసుకోను. అలాంటి నేను కార్తీక మాసం ప్రతిరోజు అభిషేకం చేస్తుంటాను. ఇక కార్తీక మాసంలో సోమవార వ్రతం ఎలా విశిష్టమైనటువంటిది. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం నుంచి ఉపవాసం ఉంటూ నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారు. ముందుగా జీవరాశికి కొంత ఆహారాన్ని అందించి ఆ తర్వాతనే భోజనం చేయవలసి ఉంటుంది. ఈ రోజున సోమవార వ్రతం ముగించి ముందుగా ఆ ప్రసాదాన్ని నేను నీకు ఆహారాన్ని అందించాను. ఆ వ్రతానికి గల మహిమ కారణంగానే నీకు పూర్వజన్మ స్మృతి కలిగినది, మాట్లాడే శక్తి వచ్చినది అని చెప్తాడు. అప్పుడు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, నువ్వు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయితే ఇప్పటి వరకు నేను పడిన బాధలు మీరు పూర్వజన్మ స్మృతి కారణంగా ఇక ముందు మరింతగా బాధపడవలసి ఉంటుంది. అందువలన నాకు ఈ కుక్క జన్మ నుంచి విముక్తిని ప్రసాదించు అని ప్రాధేయపడుతుంది. ఆ బ్రాహ్మణుడు అంతవరకు అనేక సోమవార వ్రతాలను ఆచరిస్తూ వచ్చాడు. అందువలన ఆ కుక్క బాధను చూడలేక ఒక సోమవార వ్రతము యొక్క ఫలితాలను ఆ కుక్కకు ధారపోస్తాడు. దాంతో ఆ కుక్క ఆ జన్మ నుంచి విముక్తిని పొంది దివ్య శరీరాన్ని ధరించి కైలాసానికి చేరుకుంటుంది. విన్నావా జనక, ఒక యువతి తాను చేసిన పాపాల కారణంగా 15 జన్మల పాటు కుక్కగా పుడుతూ నానా బాధలు అనుభవిస్తూ వచ్చింది. అలాంటి కుక్క సోమవార వ్రత ఫలితం కారణంగా శివలోకానికి చేరుకుంటుంది. సోమవార వ్రతానికి అంతటి శక్తి ఉంది. అది ఎలాంటి పాపాలనైనా సరే భస్మం చేస్తుంది. పుణ్య రాశిని అమాంతంగా పెంచేసి ఉత్తమ జన్మలకు కారణమవుతుంది. ఉత్తమ గతులను పొందడానికి దోహదం చేస్తుంది. కార్తీకంలో అలాంటి సోమవార వ్రతం చేయటం మర్చిపోకూడదు అని సెలవిస్తాడు వశిష్ఠ మహర్షి. ఇదే స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మహత్యంలోని 2వ అధ్యాయం సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కాబట్టి కార్తీక మాసంలో ఈ వ్రతానికి అంతటి శక్తి ఉంటుంది. అది ఎలాంటి పాపాలనైనా సరే భస్మం చేస్తుంది. పుణ్య రాశిని అమాంతంగా పెంచేసి ఉత్తమ జన్మలకు కారణమవుతుంది. ఉత్తమ గతులను పొందడానికి దోహదం చేస్తుంది. కార్తీకంలో అలాంటి సోమవార వ్రతం చేయడం మర్చిపోకూడదు అని సెలవిస్తాడు వశిష్ఠ మహర్షి.